డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటన 30 మంది విద్యార్థులకు శాపంగా మారింది. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పెట్టిన ట్రాఫిక్ ఆంక్షలతో 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాయలేకపోయారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. సంవత్సరం పాటు తమ జీవితం అంతా వృధా అయ్యిందని, చదువుకున్న చదువంతా కూడా ఎటు కాకుండా పోయిందని చెప్పి కన్నీరు పర్యంతమవుతున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా విద్యార్థులకు జరిగిన నష్టంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మజ్జి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు పరీక్ష ఉందని తెలిసి కూడా ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం ఎంతవరకు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయింది, దానికి ఎవరు బాధ్యత వహించాలంటారు? మరి ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా వారు ఆ పర్యటనలో మరి పోలీసు వారు అధికారులు ఆంక్షలు పెట్టిన దరిమిలా 30 మంది విద్యార్థులు వారి భవిష్యత్తు నష్టపోవడం చాలా దురదృష్టకరం. వారి భవిష్యత్తు అంధకారంలో నెట్టబడడం కూడా, మరి ఎవరైనా ప్రజాప్రతినిధులు ఒక ముఖ్యమైన పర్యటనలు చేస్తున్నప్పుడు అధికారులు సమయానుకూలంగా విద్యార్థుల తాలూకా పరీక్షలు కానీ, లేదా ఇతరత్ర ఎవరైనా రోగులు కానీ 108 అంబులెన్సులు కానీ, లేదా ఇంక ఇతరత్ర ఇప్పుడు వాటిని సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి పోలీసు వ్యవస్థది, ఇటు అధికారులది. అలాంటిది ఈరోజు ఒక పక్క ఆంక్షలు పెట్టి 30 మంది సుమారుగా విద్యార్థులు మరి వాళ్ళ భవిష్యత్తు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు ఇది దేశవ్యాప్తంగా జరిగే పరీక్ష. దీంట్లో ఎక్కడా కూడా వెసులుబాటు ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎన్నో కలలు కంటా ఉంటారు. ఈ పరీక్షల ద్వారా మా అబ్బాయి దేశంలో ఉన్న అత్యున్నతమైన ఐఐటి ఖరగ్పూర్లోనో, ఐఐటి మద్రాసులోనో, ఐఐటి చెన్నైలోనో ఒక మంచి సీట్ ర్యాంక్ సంపాదించుకుంటాడు, దాని ద్వారా వారి భవిష్యత్తు ఉన్నతమైన భవిష్యత్తు వస్తుందని చెప్పి ఆలోచన చేస్తారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తును అంధకారంలో నెట్టిన మరి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. తక్షణమే దీని మీద స్పందించాలి. ఒక బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారు తక్షణమే అధికారులకి వారు చెప్పాలి. నా పర్యటనలో ఏమైనా పరీక్షలు కానీ లేదా ఇతరత్ర ఏమైనా ఇబ్బందికరమైన ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే వాటన్నింటినీ సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి అధికారులకు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులే, ఎవరైతే ఆ పర్యటనలో ఉన్న ప్రజాప్రతినిధులే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఆ విద్యార్థులకు అండగా ఉంటుంది. తక్షణమే వారికి తరపున ఎలాంటి పోరాటానికైనా వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు పోలీసులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ వినిపిస్తుంది. ఏదైతే ఆ పెందుతుందో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం కామన్ అని చెప్తున్నారు. అంటే ఎగ్జామ్ ఉంది, విద్యార్థులు వెళ్తారని తెలిసి కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేకపోవడం వాళ్ళ తప్పు కాదంటారా సార్? అలాగే పర్యటన చేసిన డిప్యూటీ సీఎం తప్పు కాదంటారా? ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధుల పర్యటనలు చేయడం అనేది సర్వసాధారణం. వారి టూర్ ప్రోగ్రామ్స్, ఆ టూర్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడైనా విద్యార్థులకు కానీ, లేదా మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ, లేదా ఇతరత్ర ఎమర్జెన్సీ అవసరాలు వచ్చేటప్పుడు అధికారులు సమన్వయం చేసుకుంటూ ఆ రోజు ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ప్రజాప్రతినిధులు వెళ్తూ నడి రోడ్డు మీద వారిని ఆపే పరిస్థితులు వచ్చినప్పుడు, కాదు మీరు నడి రోడ్లో ఇక్కడ ఆపడానికి లేదు, ప్రజాప్రతినిధులు వెళ్ళిపోతూ ఉండాలి, లేకపోతే ఎక్కడైనా జంక్షన్ దగ్గర పెట్టుకొని మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి. గతంలో కూడా మేము అనేక కార్యక్రమాలు చేసాం. ఇదే ప్రజాప్రతినిధుల ప్రోగ్రామ్స్ రావడం ఇదేం కొత్త కాదు. ముఖ్యమంత్రులు చేసాం, మంత్రులతో పర్యటనలతో మేము పాల్గొన్నాం. వాళ్ళు పర్యటనలు చేసేటప్పుడు ఎక్కడైనా ఒక అడ్డంకి వచ్చేటప్పుడు అడ్డంకి అనేది నడి రోడ్డు మీద రాకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ కార్యకర్తలకో, లేకపోతే అక్కడ ఉన్న ఎన్ రూట్ గుండా వెళ్తున్న ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు వారు చెప్పుకోవాల్సిన బాధ్యత అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ. ఎందుకంటే ట్రాఫిక్ అది మెయిన్ రోడ్డు. వాళ్ళు పెందుట్టు అంటే ఆల్మోస్ట్ అరకు అనంతగిరి వరకు వెళ్ళే ట్రాఫిక్ రోడ్డు. దాని మీద కూడా అటు కొత్త వలస నుంచి అటు కొత్త వలస కానీ, వేపాడు కానీ, ఎల్కోట్ కానీ, ఎస్కోట్ కానీ ఆ మండలాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇటు పెందుర్తి, సింహాచలం, ఇటు ఆనందపురం ఇటు నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. అటు నుంచి అటుపక్క నుంచి చూసుకుంటే అటు వేపకొండ నుంచి వచ్చే ఆ పిల్లలు ఉంటారు. అటుపక్క నుంచి పెందుర్తి నుంచి కానీ, సబ్బోర్ నుంచి కానీ వచ్చే పిల్లలు ఉంటారు. కాబట్టి ఇది ఆ టైం అంటే ఆ టైం బౌండ్లో చూసుకునేటప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది, లేదా అధికారులది. దాన్ని ఎవరైతే వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ సమన్వయపరుస్తున్నారో వాళ్ళందరిది. అంతేగాని మేము బాధ్యత లేదు, ఆ ట్రాఫిక్ అక్కడే ఉంటుంది కాబట్టి అంటే దానికి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పిల్లలు పరీక్షలు వస్తాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎన్నో చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ టైంలో కరెక్ట్గా మీరు అందరూ అటెండ్ అవ్వాలని. అదే ఎంసెట్ ఎగ్జామ్ అయితే 1%, 1 సెకండ్ లోపు కూడా మనం అలో చేయము. అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీ అందరికీ తెలుసు. 1 మినిట్ ఆలస్యంగా వచ్చినా కూడా లోపలికి ఎలా వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలతో చర్యలు తీసుకోవాలా, వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించుకోవాలా. ఇలాంటి ఆంక్షలు వచ్చేటప్పుడు, ఇలాంటి ప్రజాప్రతినిధుల పర్యటనలు వచ్చేటప్పుడు
ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతగా వారికి చెప్పాలి, ఆ కింద స్థాయి వాళ్ళ సిబ్బందికి, నా పర్యటన వస్తుంది, నా పర్యటనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా కింద స్థాయి అధికారులు పోలీస్ వ్యవస్థదని చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా వారు కూడా. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పర్యటనలో 30 మంది విద్యార్థులు కోల్పోవడం చిన్న విషయం కాదు. ఇది 30 మంది విద్యార్థుల తలకు భవిష్యత్తు. ఈ భవిష్యత్తునే ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్లు సర్వసాధారణం అనే మాటనే చెప్పుకుంటూ తప్పుకుంటే ఇంక దీంట్లో ఎవరు కూడా సామాన్యులు కూడా ఇంక మాట్లాడలేని పరిస్థితి. ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి దీనికి. థ్యాంక్ యూ. జరిగిన సంఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ పర్యటించడమే కాదు, పర్యటించే సందర్భంలో ప్రజలకు కానీ లేదంటే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నవారికి కానీ విద్యార్థులు కానీ ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముందస్తుగానే అధికారులను ఆదేశించాల్సి ఉంటుందని, ఇవి 30 మంది విద్యార్థుల జీవితాలు నాశనం కావడం అంటే అది సామాన్యమైన విషయం కాదని ముందుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని చెప్పి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.